గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు కాంబో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న మూవీ నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ఉండనున్నట్లు తెలుస్తుంది. పెద్ది నెక్స్ట్ షెడ్యూల్ను డైరెక్టర్ బుచ్చిబాబు యూరోప్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. జనవరి ఎండింగ్లో మూవీ టీం యూరోప్ వెళ్ళనుందంట. అక్కడ చరణ్పై ఒక సాంగ్తో పాటు యాక్షన్ సీన్ కూడా షూట్ చేస్తారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. గత డిసెంబర్లో కీలక షెడ్యూల్ను ఢిల్లీలో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోనూ కొంత భాగం షూట్ చేశారు. ఈ నెలలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. పెద్ది మూవీలో షాకింగ్ క్లైమాక్స్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఒక భారీ ప్రమాదంలో హీరో పాత్రకు 2 కాళ్ళు దెబ్బతింటాయని, అయినా కూడా రన్నింగ్లో హీరోనే ఛాంపియన్ అవుతాడనేది లేటెస్ట్ బజ్. ఇది చాలా ఎమోషనల్గా ఉండబోతుందట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు చరణ్ చేయని రోల్ ఈ మూవీలో చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అని అంటున్నారు. సరికొత్త చరణ్ను ఫ్యాన్స్ చూడబోతున్నట్లు మాత్రం అర్థమవుతుంది. పెద్ది నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్, చిక్రీ చిక్రీ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లిమ్స్లో సిగ్నేచర్ షాట్ వేరే లెవెల్. తొలి లిరికల్ చిక్రీ చిక్రీ పాట ఏ రేంజ్లో కనెక్ట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. అన్ని పాటల రికార్డులను చిక్రీ చిక్రీ తిరగరాసింది. మోస్ట్ లవబుల్ సాంగ్గా నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది. రెహమాన్ ఇస్ బ్యాక్ అనిపించిన సాంగ్ ఇది. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు పనిచేయడం, తొలి సాంగ్ సక్సెస్ అవ్వడంతో అతడు అంతే సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయ్యే పాటలు ఎలా ఉంటాయి అని శ్రోతల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. బ్యాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఒక భారీ సెట్లో చరణ్ సహా ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించారు. సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని టీం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రథమార్థం కట్ మొత్తం సిద్ధమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందులో మరెవ్వరూ క్రాస్ చెక్ చేయాల్సిన పని కూడా లేదట. అంత కాన్ఫిడెంట్గా బుచ్చిబాబు ప్రథమార్థం రెడీ చేసి పెట్టాడట. అలాగే సెకండ్ హాఫ్కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అందుకోసం టీం రేయింబౌలు శ్రమిస్తుంది. ఈ నెలాఖరు కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారు. మొత్తానికి జనవరి కల్లా టీం రిలాక్స్ అయిపోతుందని తెలుస్తుంది. బుచ్చిబాబు తన 2వ సినిమాకు సంబంధించి కూడా షూట్ అంతా ఇండియాలోనే చేశాడు. విదేశాలకు వెళ్ళింది లేదు. పాటల కోసం కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు. స్టోరీ ఆధారంగా టాకీ సహా పాటల చిత్రీకరణ కూడా ఇక్కడే ముగించారు. ఇలా చేయడం వల్ల నిర్మాతకు చాలా వరకు ఖర్చు ఆదా అవుతుంది. తొలి సినిమా ఉప్పెన కూడా బుచ్చిబాబు అలాగే పూర్తి చేశాడు. చరణ్ సినిమాకు సైతం అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు విదేశంలో షూట్ చేయడం కోసం ఒక పాట, తర్వాత కొన్ని సన్నివేశాలు విదేశాల్లో షూట్ చేయడానికి టీం మొత్తం ఇప్పుడు యూరప్కి వెళ్ళే ప్లాన్లో ఉందని సమాచారం.